మమ్మీ గులాబీ బాగుంది. హాయ్ చెప్పు. చూసి చెప్పాలి. ఏం చేస్తానావు ఈరోజా? మా ఇంట్లో ఈరోజు ముఖ్యమైన వ్యక్తిది బర్త్డే ఉంది, అందుకు పాలవోలికి చేస్తున్నాం. అవునా? పాలవోలికి ఎట్లా చేసేది నీకు తెలుసా? చెప్తావా మా వ్యూవర్స్ కి, మా యూట్యూబ్ వాళ్ళకి చెప్తావా నీ స్టైల్లో ఎట్లా చేయాలో? ఏమేం కావాలా దాంట్లోకి? ఫస్ట్ గోధుమ పిండి కొంచెం తీసుకొని మనకి ఇవెందుకు? పాలా? పాలవోలికి. ఓకే, ఫస్ట్ అయితే పాలు మరగబెట్టుకోవాలా? ఇదే అది పచ్చి కొబ్బరిను, కొన్ని గసాలు, గోడములు. ఓకే, క్యాష్యూ నట్స్ నేను చెప్తాను చూడండి. దీంట్లో పచ్చి కొబ్బరి, గసగసాలు, ఇంకా క్యాష్యూ నట్స్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోవాలా. అండ్ పిండి పొద్దున్నే మా మమ్మీ మంచిగా కలిపి పెట్టుకోయింది. సో ఇది గోధుమ పిండి, గోధుమ పిండి అంటే మేము చపాతీలకైతే అది మామూలు ఆశీర్వాద, ఇది పూరీలు బాగుంటాయని ఇది. సో పాల ఓలిగతో ఇది కొన్ని చేసేయడం. ఇది పేస్ట్ తీయలేదు వీడియో, సో కాబట్టి ఇప్పుడు ఇది వేసేసుకోవాలన్నమాట. ఒకసారి నువ్వు చెప్పు మమ్మీ ఏమేమి వేసుకోవాలో. గసగసాలు, కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ. ఓకే, పచ్చి కొబ్బరి, గసగసాలు, క్యాష్యూ నట్స్, గోడంబి పేస్ట్ చేసేసుకోవాలి. సో అనుకోకుండా అయితే స్టార్ట్ చేసినామన్నమాట మేము ఇది ఓలిగా చేసేయాలా అని. యాక్చువల్లీ మా మమ్మీ మామూలుగా నార్మల్గా చేస్తారు కదా బెల్లంవి, అట్లా చేయాలనుకుందా. బట్ కానీ ఎప్పుడు అట్లనే ఎందుకు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయాలా అని చెప్పేసి ఇదైతే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మా మమ్మీ మంచిగా షుగర్ వేస్తుంది. మీకు తెలుసు కదా, ఒకసారి ఇది చాలామంది చాలా డిఫరెంట్గా చేస్తారు, బట్ ఇది మా మమ్మీ స్టైల్లో మా మమ్మీ కొంచెం పచ్చి కొబ్బరి అవన్నీ వేసి చేస్తుంది. ఎందుకంటే తినేటప్పుడు పూరి పైన అది అట్లా మంచిగా బాగుంటుంది అనమాట. ఊరికి ఉత్తపాకం వేస్తే బాగుండదని, జస్ట్ అంటే పాలతో చేసేది అది ఉంటుంది, కానీ దానికన్నా ఇట్లా కొంచెం మంచిగా గసగసాలు వేసి నీట్గా క్యాష్యూ నట్స్ పేస్టు, పచ్చి కొబ్బరి అవన్నీ వేస్తే ఇట్లా ఉంటుందన్నమాట. కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ట్రై చేయండి అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్ అనమాట. సో ఇప్పుడైతే పూరీలు అయితే మేము అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేయకోకుండా కొంచెం టైంని సేవ్ చేసుకుందామని ఇట్లయితే చేస్తాం. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు ఇట్లా చేస్తా అంటాం నార్మల్గా పూరీలైనా సరే. అండ్ ఈరోజు ఇంకా ఎక్కువ చేస్తున్నాం అనమాట. అంటే ఇంకా ఇంత మంచి స్వీట్ చేసినప్పుడు మేము ఒక్కటే కాదు కదా, మాకు తెలిసిన వాళ్ళతో కూడా మేము ఆ స్వీట్ని షేర్ చేసుకుంటాం, పంచుకుంటాం నైబర్స్కి, రిలేటివ్స్కి అట్లా. సో కాబట్టి ఎక్కువ పూరీలు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ని అయితే ఎంచుకున్నాము. సో ఇప్పుడైతే ఇంకా నీట్గా పూరీని తిక్కి ఆయిల్లో మంచిగా దేవేసి ఆ తర్వాత మనం ముందే చేసుకున్నాం కదా పాలతో, దాంట్లో నుంచి తీసి వేసేయడం అనమాట. ఒక్కొక్కరైతే ఒక్కొక్క పని షేర్ చేసుకున్నాం. బేసిక్గా మా ఇంట్లో ఏదైనా ఎక్కువ పని ఉందంటే ఇట్లనే చేస్తామన్నమాట. సో మా చెల్లెలైతే దాన్ని నీట్గా చపాతీని రోల్ చేస్తుంది, మా మమ్మీ ఆయిల్లో నుంచి డిప్ చేసి తీస్తుంది, ఇంకా నేనైతే ఇక్కడ పాల దగ్గర తీసుకున్నాను అనమాట. మోస్ట్లీ మనం తక్కువ పని చేస్తాము, ఎందుకంటే అదంతే. ఎందుకంటే నేను మా మమ్మీ కూతుర్ని, మా మమ్మీకి నేనంటే ఇష్టము. అట్లనేం కాదు, బేసికలీ 3 ఈక్వల్ పనులే అనమాట. అండ్ ఆల్సో నేను నిజాయితీగా చెప్పాలంటే మా చెల్లెలే కొంచెం ఎక్కువ పని చేస్తుంది, చిన్నప్పటి నుంచి అంతే. ఇప్పుడని ఏం కాదు, మేము మా ఊర్లో ఉన్నప్పుడైనా సరే ఎక్కడైనా సరే కొంచెం మా చెల్లెలు ఎక్కువ పని చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక 70-60% చేస్తే నేను 30-40 అట్లా చేస్తాను. ఈక్వల్గా ఏం లేదులే, నేను నిజాయితీగా ఒప్పుకుంటా మా చెల్లెలు కొంచెం మంచిగా పనిచేస్తుందని. సో కాబట్టి ఇంక ఇప్పుడైతే ఈ పూరీలని ఇట్లా మంచిగా చూడండి, ఈ ప్రాసెస్ చూస్తేనే మీకు తినేయాలనిపిస్తుంది కదా. సో ఇంకా ఆలస్యం చేయొద్దండి, వెంటనే తెచ్చేసుకోండి. ఏం పెద్ద కాస్ట్ ఏం లేదు, నార్మల్ గోధుమ పిండి, షుగరు, కాకపోతే కొంచెం గసగసాలు, క్యాష్యూ నట్స్, పచ్చి కొబ్బరి, పాలు, అంతే. చూసినారా, అన్నీ మంచి రెసిపీసే, హెల్దీ రెసిపీసే. అండ్ మళ్ళీ మీరు ఎక్కువ స్వీట్ తింటే లావ్ అయిపోతాం అంతే, ఏం అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు ఇంకా నేను మళ్ళీ స్పెషల్గా చెప్పలేను, అప్పుడప్పుడు టేస్టీ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయాలి. చూడండి ఆ ప్రాసెస్ చూడండి, ఆ పూరి మంచిగా ఆ పాలలో మునిగి పైకి తేలి అది పక్కకు పెట్టిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే మీకు ఇంకా హెవెను. అంటే నేను ఎప్పుడు తినలే, మాల్పూరి అని ఒకటి అమ్ముతారు కదా గుంటూరులో,
ఆ టేస్ట్ వస్తుంది, దానికన్నా బాగుంటుంది మేబీ. అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ దానికన్నా బెటర్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నార్మల్గా పాల్పూరి అంటే జస్ట్ పాలు షుగర్ వేస్తారు, బట్ మా మమ్మీ చెప్పినాను కదా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసింది, క్యాషనట్స్ పేస్టు, పచ్చి కొబ్బరి పేస్ట్, ఇంకా గసగసాలు అని. సో కాబట్టి మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ప్రాసెసే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీకు నా ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంక ఇప్పుడైతే ఈ ప్రాసెస్ని ఇట్లనే రిపీట్ చేసేయాలన్నమాట. ఫస్ట్ అయితే చపాతీ రోల్ చేసేసుకోవాలి, అంటే మన ఇష్టం అనమాట. పూరి మనం తినే సైజ్ని బట్టి, మేమైతే కొంచెం చిన్న సైజే, అంటే చిన్నదేం కాదు మీడియం సైజ్ చేసుకుంటున్నాము. మనం చేసుకునే సైజ్ని బట్టి చేసేసుకొని ఆయిల్లో మంచిగా వేయించుకొని ఆ తర్వాత దీంట్లో డిప్ చేసి, ఇప్పుడు ఇట్లా నేను చూడండి మంచిగా పూరీలని ఇట్లా ఒక మంచి డేక్షాలో పెట్టుకున్నాను కదా, అట్లా పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చల్లగా వల్ల కాబట్టి అవి. అండ్ ఆల్సో లేయర్స్ ఉంటేనే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ పూరీలు కూడా నానుతాయి, అంటే నానాలి కదా గ్రేవీలో. మోస్ట్లీ చాలామంది అయితే ఇంకా దాంట్లో అట్లా వదిలేస్తారు, అంటే ఆ డిప్ ఉంది కదా దాంట్లోనే వదిలేస్తారు, కానీ మరీ ఓవర్గా చినిగిపోతాయని పూరీలు తినేటప్పుడు మేము ఇట్లా చేస్తున్నాము. సో మీరు కూడా ఇట్లనే చేయండి, నా సజెషన్ అయితే పర్సనలీ చాలా బాగుంటుంది. అండ్ చూడండి ఎంత టెంప్టింగ్గా పైన పాలతో అంతా మంచిగా డిప్ అయ్యి పూరి అసలు ఎంత టేస్టీగా ఉందండి. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్తాను కదా, మీ లైఫ్లోనే ది బెస్ట్ స్వీట్ తింటారు. మనం ఈ మధ్య అవి ఇవి బేకరీ స్వీట్స్కి అలవాటు పడిపోయినాం, కానీ కేక్స్ అవి ఇవి ఓల్డెన్ డేస్లో అమ్మ వాళ్ళు చేసినది స్వీట్ చక్కగా ఇంట్లోనే చేయించుకోవచ్చు కదా అమ్మ వాళ్ళతో ఫుడ్, మంచిగా కస్టమైజేషన్స్తో. అంటే మనకు నచ్చినటివి మనకు నచ్చనివి వద్దని అవాయిడ్ చేసి ఎందుకు బయట తినడం. ఈ మధ్య ఎక్కువ చూస్తున్నా న్యూస్లో, బయట మంచిగా పాడైపోయిన ఫుడ్ లేదని, రెస్టారెంట్ సరిగ్గా లేవని. సో కాబట్టి ఎందుకు అట్లా అవి ఎప్పుడెప్పుడో చేసిన స్వీట్స్ తినడము, ఇట్లా ఫ్రెష్గా అమ్మ వాళ్ళతో మంచిగా చేయించుకొని తినండి. మీకు చేస్తారా మాకు చేయరని క్వశ్చన్ చేయొద్దు, ఎందుకంటే మనం అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తే అమ్మ వాళ్ళు ఆటోమేటిక్గా అడుగుతారు. మీరే చూడండి, కావాలంటే ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్ అమ్మ వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు పోయి హెల్ప్ చేయండి, ఆటోమేటిక్గా అమ్మ వాళ్ళు ఆఫ్టర్నూన్ అడుగుతారు ఏమైనా చేయాలా, తినడానికి ఏదన్నా కావాలా అని. ఎందుకంటే అంతే, మనం చెయ్యకపోయినా కూడా చేస్తారు, బట్ మనం ఇంకా హెల్ప్ చేస్తే మనకి ఇంకా నచ్చినటువన్నీ చేస్తారనమాట. ఇది ఒక స్మాల్ సజెషను. సో ఇంక ఇప్పుడైతే ఇదే ప్రాసెసే అనమాట. యాక్చువల్లీ కట్ చేసేద్దాం, ట్రిమ్ చేసేద్దాం అనుకున్నా, కానీ చాలా అథెంటిక్గా ఉంది కదా ప్రాసెస్ అనేది. అంటే అక్కడ చెయ్యడం, ఇక్కడ వేయడం, దీంట్లో నుంచి తీయడము అని చాలా క్యూట్గా ఉంది వీడియో అని నాకు కట్ చేయాలనిపించలేదు. బట్ ఈ ప్రాసెస్ని అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన, చేసేటప్పుడు తీసేటప్పుడు. మేమైతే ఇంకా కబుర్లు చెప్పుకున్నాం ముగ్గురము, ఆల్సో అన్ని మెమొరీస్ అని గుర్తు చేసుకున్నాము చిన్నప్పుడువి అట్లా అనమాట. సో మా ఇంట్లో ఏం స్వీట్ చేసినా ఫస్ట్ అయితే వినాయకుడికి పెట్టేస్తాము. సో అట్లనే ఇంకా నేనైతే ఒక చిన్న పూరీని, అదే చిన్నదాన్ని వినాయకుడికి అయితే పెట్టేసినాను. ఆ తర్వాత ఇంకా వెంటనే ముందుంటాను అనమాట టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేద్దామని పోతే ఫుల్ వేడి ఉంది. ఇంకా మా మమ్మీ కొంచెం వర్క్ అయితే చేసుకుంటుంది, బట్ మనం ఆగలేం కాబట్టి టేస్ట్ చేసేద్దాము అని టేస్ట్ చేసినాను. టేస్ట్ అయితే చాలా ఎమ్మి ఉండే. చెప్తాను కదా, ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇన్ఫ్యాక్ట్ నచ్చేది కాదు, మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఇట్లనే చేయించుకుంటారనమాట. సో ఫైనల్లీ పూరీలన్నీ అయిపోతున్నాయి. ఇట్లా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు తినేదనమాట. అలా అని ఎక్కువ రోజులు పెట్టుకోవద్దండి, తొందరగా తినేసేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. స్వీట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.